ఈరోజు ఈ సభకు వచ్చిన మిత్రులందరికీ నమస్కారాలు. నేను కృష్ణా జిల్లా వాడిని. నంద్యాల వస్తే నాకు మా జిల్లాలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అంత హోమ్లీగా ఉంటుంది. వ్యవసాయం ఒక్క విషయంలోనే కాదు, నాకు నంద్యాలతో గత 10 సంవత్సరాల నుంచి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఒక వ్యవసాయ విషయంలోనే కాదు, మీ ఎడ్ల విషయంలోనే కాదు, మీ చెరుకు తోటల విషయంలోనే కాదు, అభ్యుదయంలో ఆలోచన పరంగా కూడా కృష్ణా జిల్లా ఎలాగో మీరు కూడా అంత ప్రోగ్రెసివ్గా ఉంటారనేది నాకు అనుభవం ద్వారా వచ్చినటువంటి నమ్మకం. కాబట్టి మేము ఇప్పటివరకు పెట్టిన ప్రెస్ మీట్లు అన్నిటిలోకి ఎక్కువ మంది హాజరైంది ఇవాళ ఈ నంద్యాలలోనే. దీంతోనే అర్థమైపోతుంది మీరు ఎంత అభ్యుదయవాదులు అన్నది. కాబట్టి మిత్రులారా, మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ముందు సమస్యలకి వెళ్ళే ముందు ఒకసారి దశరథారెడ్డి గారు చెప్పిన మాటని నేను కూడా దాని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత ఈ 22A విషయానికి వద్దాం. మీకు గుర్తుంటే స్వాతంత్రం రాకపోవడం మనకు బ్రిటిష్ వాళ్ళు ఒకళ్ళే గుర్తు, కానీ అంతకుముందు ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు 3 యూరోపియన్ పవర్స్ కొట్లాడుకుని భారతదేశం మీద ఎవరికి అజమాయిషి ఉండాలని కొట్లాడుకుని యుద్ధాలు చేసుకుని వాళ్ళల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు భారతదేశం మీద ఆధిక్యం చూపించారు. గుర్తుందా? ఫ్రెంచ్, డచ్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళని. ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక భారతీయ రాజ్యానికి ఫ్రెంచ్ వాళ్ళు కొమ్ము కాస్తే బ్రిటిష్ వాళ్ళు ఇంకొకటి కొమ్ము కాసేవాళ్ళు. సో వీళ్ళిద్దరూ కొట్లాడుకునేటప్పుడు అది చూడటానికి భారతదేశంలో ఉన్న నిజాము వర్సెస్ టిప్పు సుల్తాన్ అనుకోండి, లేదా బీజాపూర్ వర్సెస్ నిజాం అనుకోండి, యుద్ధాలు జరిగాయి. విజయనగరం వర్సెస్ నిజాం యుద్ధాలు జరిగాయి. కానీ ప్రతి రాజు వెనకాల ఒక యూరోపియన్ పవర్ ఉండేది. వాళ్ళ ఆయుధాలు ఉండేవి, వాళ్ళ సైన్యాలు ఉండేవి. గెలిచినా ఓడిపోయినా అది రాజుగారి గొప్పతనం కాదు. ఆ వెనకాల ఉన్న యూరోపియన్ సైన్యం బాగా ఉన్నారా, ఫైట్ చేశారా, వాళ్ళ వెపన్స్ బాగుండాయా, సరిపడా సైనికులు ఉన్నారా, దాని మీద ఆధారపడి ఉండేది. అందుకనే టిప్పు సుల్తాన్ ఇంగ్లీష్ వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు టిప్పు సుల్తాన్తో సహాయంగా ఉన్నారు. ఫ్రెంచి టిప్పు సుల్తాన్ కలిపి ఓడించలేకపోయారు కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు గెలిచారు. అది జరిగింది. అట్లా భారతదేశం మీద పెత్తనం చేయడానికి ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు కొట్లాడుకుని ఒక్కొక్కసారి ఒకళ్ళు గెలిచేవాళ్ళు, ఒకసారి ఒకళ్ళు గెలిచేవాళ్ళు. కొన్ని ఏరియాలు అయితే మరి పంచుకున్నారు. ఇప్పుడు పాండిచ్చేరి ఉంది, సర్లే మీరు ఉంచుకోండి అన్నారు. ఓడిపోయినా కానీ ఉంచుకోండి అన్నారు. గోవా ఉంది, పోర్చుగీస్ వాళ్ళని సరే ఉంచుకోండి అన్నారు. ఆ బుడ్డ పాండిచ్చేరి మీద గెలవలేక కాదు, సర్లే మన యూరోపియన్ మన తోటాడే కదా, ఉండనీళ్ళే ఏం పోయింది అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు చూసి చూడకుండా వదిలేశారు. అట్లాగే పోర్చుగీస్ వాళ్ళు వదిలేశారు గోవాలో. ఫ్రెంచ్ వాళ్ళు మన పాండిచ్చేరిలో పెద్దగా అత్యాచారాలు చేయలేదు, కానీ గోవాలో పోర్చుగీస్ వాళ్ళు చేసిన అత్యాచారాలు మామూలుగా కాదు, చాలా దారుణాలు చేశారు. అయినా కానీ బ్రిటిష్ వాళ్ళు ఏమన్నా వాళ్ళని. సరే, అదొక చరిత్ర. ఇవాళ ఎంత ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ మన మీద పెత్తనం చేయడానికి 2 ప్రధానమైన పార్టీలు, ఒకళ్ళు ఇంగ్లీషు, ఒకళ్ళు ఫ్రెంచ్ సైన్యంలాగా వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుని మన మీద ఎవరు పెత్తనం చేయాలనేది డెసిషన్గా మారుతుంది తప్ప ఎలక్షన్లు మన్ను ఉద్ధరించడానికి జరిగే ఎలక్షన్లుగా, మన్ను ఉద్ధరించడానికి గెలిచే గెలుపులుగా ఈ కనపట్టాల మనకి. అది ముఖ్యమైన విషయం. ఈ ఇంగ్లీషు ఫ్రెంచ్ సైన్యాలకి ఇక్కడ సైనిక స్థావరాలు కావాలి, సైన్యం నిలబెట్టుకోవడానికి స్థావరాలు కావాలి కదా. అందుకని చెప్పి జిల్లాకి ఈ 2 సైన్యాలు పోటీపడి మరి పార్టీ ఆఫీసుల పేరుతో ఆర్మీ క్యాంపులు కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది దాదాపు 10-15 ఏళ్ల నుంచి జరుగుతుంది. అది ఇప్పుడు ఇంకా సిగ్గువిడి చేశారు. సిగ్గువిడి చేశారు. ఎందుకంటే నువ్వు కట్టుకోలేదా, నువ్వు దొబ్బలేదా 2 ఎకరాలు, నేను దుబ్బేస్తా 2 ఎకరాలు, నీ స్థావరం నువ్వు కట్టుకో, నా స్థావరం నేను కట్టుకుంటా, ఎవరు గెలిస్తే వాడి స్థావరం నుంచి రాజ్యం వెళ్దాం. ప్రజలు మాత్రం బానిసలే. ఎవడికి ఏ పని కావాలన్నా ఏదర్ నీ ఆఫీస్ కన్నా రావాలి, నా ఆఫీస్ కన్నా రావాలి, లేకపోతే పని జరగదు ప్రజలకి. ఆ రకంగా గుప్పిట్లో పెట్టి ఉంచుదామని చెప్పి ఆల్మోస్ట్ ఒక లోపాయికారి ఒప్పందానికి వచ్చేసారేమో అనిపిస్తాను. ఎందువల్లంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి మంచి మేడలు మీరు చూసే ఉంటారు. ఆ పాత రోజుల్లో జమీందారుల ఎస్టేట్లు ఎట్లుంటాయో అట్లా కట్టారు పార్టీ ఆఫీస్. అది కేవలం పార్టీ ఆఫీస్గా కాదు కట్టింది, పవర్ చూపించుకోవడానికి. ఇదిరా మా సైనిక స్థావరం,
మీలో ఎవరికైనా పని కావాలంటే చచ్చినట్టు మా దగ్గరికి రావాల్సిందే. నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా పని జరగదు, పోలీస్ స్టేషన్కి పోయినా పని జరగదు, ఏ కరెంట్ ఆఫీస్కి పోయినా పని జరగదు, పంచాయతీరాజ్కి పోయినా పని జరగదు. నీకు పని జరగాలన్నా, నువ్వు కాంట్రాక్టర్ అయితే నీకు బిల్లు రావాలన్నా మా దగ్గర రావాల్సిందే. కాబట్టి ఈ పార్టీ ఆఫీసులు కాదు, సైనిక స్థావరాలు. దశరథరెడ్డి అన్నకి మేము గుర్తు చేసేది ఏంటంటే, మీరు మార్కెట్ యార్డ్ నుంచి 2 ఎకరాలు తీసుకుని పార్టీ ఆఫీసుకి దొబ్బేద్దామని చూస్తున్నారు అంటున్నారు. మార్కెట్ యార్డ్ కాబట్టి ఇంకొక చోట తీసుకుంటారు, అది కాబట్టి ఇంకొక చోట తీసుకుంటారు. అసలు ఇన్ని వేల కోట్లు సంపాదించి వస్తున్నారు కదరా, మీరు కొనుక్కులు చావలేరా? మీరు పార్టీ ఆఫీస్ కట్టుకోవాలంటే అంత పేదరికంలో ఉన్నారా ఈ పార్టీలు? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ వాళ్ళకి ఏమైనా డబ్బులు విరాళాలు తక్కువ వస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా సంపాదిస్తాడో మీ అందరికీ తెలుసు. టీడీపీ వాళ్ళు మహానాడు పెడితే కోట్ల విరాళాలు వస్తున్నాయని వాళ్ళే పేపర్లో రాపించుకుంటారు. ఈయన కోటి రాశాడు, ఆయన కోటి రాశాడు. ఆ డబ్బులతో కొనుక్కోండి 2 ఎకరాలు కావాలంటే. ఎందుకు గవర్నమెంట్ ల్యాండ్ల మీద పడతారు, ప్రజల ఆస్తుల మీద పడతారు? అంటే ఈ మాత్రం కూడా వాళ్ళు ఆలోచించే ఓపిక తీరిక లేదు. ఏంటంటే రాజ్యం మాది, మొత్తం మాది, మా అధికారాన్ని ప్రశ్నించేవాడు ఎవడు? మేమున్న 5 ఏళ్ళు మేము చెప్పిందే శాసనం. ప్రజలందరూ కేవలం మా కింద బతికేవాళ్ళు మాత్రమే. ఎవడు అధికారంలో ఉంటే వాడు. ఆ పాత రోజుల్లో శిస్తులు పన్నులు అనేవాళ్ళు, ఇప్పుడు మైన్లు, ఇసుకలు, మద్యం అంటున్నారు. ఏ రకంగా అయినా డబ్బులు లాక్కోవడం మాకు తెలుసు అనేది వాళ్ళ ఉద్దేశం. ఈ మైండ్ సెట్ని, ఈ ఆలోచన విధానాన్ని మనం ప్రజలుగా నిరసించాలి. ఏ పార్టీకైనా పార్టీ ఆఫీస్ కట్టుకోవాలంటే మీకు కొంచెమన్నా వెరపు ఉంటే కావాలంటే ఒక షట్టర్ అద్దెకి తీసుకోండి, మీకు చేత కాకపోతే, మీ దగ్గర డబ్బులు లేకపోతే ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకోండి, లేకపోతే ఒక చిన్న బిల్డింగ్ కట్టుకోండి, ఒక 500 గజాల్లో బిల్డింగ్ కట్టుకోండి, దాన్ని పార్టీ ఆఫీస్ అనండి. ఎంత కావాలి మీకు? గాంధీ గారు ఏ పార్టీ ఆఫీసులోంచి పనిచేశాడు? పెద్ద ఎస్టేట్ లాంటి భవనాలు ఉంటే తప్ప పార్టీలు నడవా? కాబట్టి ఇది మన రాజకీయాలకి పట్టిన దౌర్భాగ్యానికి చిహ్నంగా మనం చూడాలి తప్ప, వీళ్ళు 2 ఎకరాలు కొట్టేస్తున్నారు, వాడు 2 ఎకరాలు కొట్టేస్తాడు అన్నదానిగా అంత సింపుల్గా మనం చూడకూడదు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. కాబట్టి ఈ 25వ తారీఖున జరిగే కార్యక్రమానికి నేను రాలేకపోయినప్పటికీ కూడా నైతికంగా నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. మీరందరూ అడగాల్సింది, అబ్బో 2 ఎకరాలు పోతే మా మార్కెట్ యార్డ్ నడవదు అని కాదు. అసలు నీకేం పని మా మార్కెట్ యార్డ్ భూమి కొట్టేసి నువ్వు పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికి? నీ దగ్గర డబ్బులు లేవా? కావాలంటే కొనుక్కో. అది మనం అడగాల్సిన విషయం. అట్లాగే ఇవాళ కలెక్టర్ ఆఫీస్ పెట్టుకోవడానికి రీసెర్చ్ స్టేషన్ ఆక్యుపై చేసేసారు. ఆ రీసెర్చ్ ఎట్లా జరగాల? నువ్వు నంద్యాలలో కలెక్టర్ ఆఫీస్ పెట్టకపోయినా నష్టం లేదు, దేశానికి ఏమి నష్టం లేదు. కర్నూలు పోయి పనులు చేయించుకునేవాడు, ఏమి నష్టం లేదు. నంద్యాలలో జిల్లా పెట్టి ఏం చేసావంటే, మా పాత్రికేయ మిత్రులకి కనీసం కెమెరాలు కూడా లేవు, పాపం సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకుంటున్నారు. ఏంటి నువ్వు కొత్తగా తెచ్చిపెట్టింది? మాకు ఏం ఒరుగుతుంది కలెక్టర్ ఆఫీస్ పెడితే? అదే రీసెర్చ్ స్టేషన్ సరిగ్గా పనిచేస్తే నంద్యాల తెల్లజొన్న ఇంతకంటే డబల్ పండిస్తాం, వేరుశనగ ఇంతకంటే డబల్ పండిస్తాం, కొత్త రకాలు కనుక్కుంటాం, విదేశాలకు పంపిస్తాం. అది మాకున్న కెపాసిటీ. ఆ కెపాసిటీని వదిలేసి నువ్వు కలెక్టర్ ఆఫీసు, ఈ ఆఫీసు, ఆ ఆఫీసు పెడితే మనకు వచ్చేది ఏమీ లేదు. ఊరికే మబ్బి పెట్టడం. మేము జిల్లా చేసాం, నంద్యాలను హెడ్ క్వార్టర్ చేసాం. ఇకపోతే ఈ 22A గురించి మీకు కొత్తగా చెప్పాల్సిందే లేదు మిత్రులారా. అంతకుముందు చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి దుర్మార్గం తెలుసో తెలియకో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19 మధ్యన జరిగింది. కంప్యూటరైజేషన్ చేసే ప్రాసెస్లో ఈ విఆర్ఓలు, ఎంఆర్ఓలు కళ్ళు మూసుకుని మన భూమి రికార్డులని కంప్యూటర్లో పెట్టే టైంలో కళ్ళు మూసుకుని బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి RSR ప్రకారం అందులో ఏది ఉంటే అది కంప్యూటర్లో పెట్టేయడం వల్ల ఆ తర్వాత 125 ఏళ్లలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ గంగలో కలిసిపోయినాయి. తర్వాత ఇచ్చిన అసైన్మెంట్లు, తర్వాత ఇచ్చిన పట్టాలు, తర్వాత ఇచ్చిన రైతువారీ సెటిల్మెంట్లు, తర్వాత ఇచ్చినటువంటి సేద్యకారీ సర్టిఫికెట్లు, ఇవన్నీ కూడా మరుగున పడిపోయి బ్రిటిష్ టైంలో ఏదైతే రికార్డు ఉందో అదే రికార్డును ప్రమాణంగా తీసుకుని కంప్యూటర్లో పెట్టడం వల్ల ఈ సమస్య వచ్చింది. సమస్య ఏమన్నా చిన్న సమస్య? గవర్నమెంట్ చెప్పే, ముఖ్యమంత్రి గారు చెప్పే లెక్క ప్రకారం 14 లక్షల ఎకరాలు, నిజానికి 20-25 లక్షల ఎకరాలు ఉంటుందని మేము అనుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్ వైశాల్యం మొత్తం 4 కోట్ల ఎకరాలు, 4 కోట్ల ఎకరాలు.
అందులో 1,90,00,000 అంటే దాదాపు 2 కోట్లు వేసుకోండి. 2 కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి కింద ఇవాళ చూపిస్తున్నారు. సగానికి సగం ప్రభుత్వ భూమి కింద చూపిస్తున్నారు. అందులో మా పట్టా భూములు మేము 50-60 ఏళ్ళ నుంచి సేద్యం చేసుకుంటున్నవి అవన్నీ కూడా చాలా భూములు 25,00,000 ఎకరాల వరకు అందులో ఎక్కిచ్చేశారు. వీటిని తీయడానికి మీకు ఏంటి బాధ? పొరపాటు జరిగింది. పొరపాటు జరిగినప్పుడు దాన్ని ప్రభుత్వ స్థాయిలో దీన్ని పరిష్కరించాలి తప్ప ఒక ఎంఆర్ఓనో ఒక ఆర్డీఓనో ఒక కలెక్టర్నో దీనికి బాధ్యత చేస్తే వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. ముఖ్యంగా ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమొచ్చిందంటే రెవెన్యూ శాఖతో రెవెన్యూ ఆఫీసర్లతో మనకేమి వ్యక్తిగత ద్వేషం లేదు. కానీ ఆ శాఖ యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే దేన్నైనా ముందు నో అనాలా, ఇది కుదరదు అనాలా, అంతే తప్ప ఎదురుగా ఉన్నవాడు పాపం పేదోడో మధ్యతరగతోడో నీకు అనవసరం. ఎదురుగా ఉన్నవాడు ఒక అతను ఒక హక్కుతో ఒక పత్రంతో ఒక క్లెయిమ్తో ఒక పిటిషన్ పట్టుకుని వచ్చాడు. అతని పిటిషన్లో ఉన్న మంచి చెడులు ఏంటో విచారిద్దాం, అతనికి ఫేవరబుల్గా చేయగలిగితే చేద్దాం, చేయలేకపోతే కారణం వల్ల చేయలేకపోతున్నామని చెప్దాం అన్న ఆలోచన ఉండదు. ఎవరు పిటిషన్ పట్టుకుని వచ్చినా ముందు నో అంటాం ఎలాగా అనేది వాళ్ళ నర జీర్ణించుకుపోయింది ఇప్పుడు తరతరాలుగా. ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. మేము పర్మనెంటు. బ్రిటిష్ వాడికి కనుక వాళ్ళకు ఒక రాజు ఉంటాడు, రాణియో రాజో ఉంటారు, క్రౌన్ సావరెన్ అంటారు. ఆ రాజు రాణి లాంటిది మనకి ఇక్కడ ఉన్నది రెవెన్యూ. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకెవ్వడో రూల్స్ చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే మేమే రూల్స్ రాసేది, మాకెవడో చెప్పడానికి వీల్లేదు. చివరికి కోర్టులు కూడా పవర్ లేదు, ఎందుకంటే మేము రాజుగారికి రూల్స్ చెప్పడం ఏంటా? రాజుకు రూల్ చెప్పేది ఎవడు? మేము రాజులం కాబట్టి మాకు రూల్ చెప్పడానికి మీరు వీల్లేదు. సో ఇంతెంతలావు జడ్జిమెంట్లు నాగార్జున రెడ్డి గారు 2014లో ఇచ్చిన జడ్జిమెంట్లు ఇంతెంతలావు జడ్జిమెంట్లు ఉన్నా కానీ బుట్టదాఖలా. అదే జడ్జిమెంట్లోని అంశాలు తీసుకుని ఈ గవర్నమెంట్ ఈ సంవత్సరం 2వ తారీఖున జనవరి 2వ తారీఖున ఒక పెద్ద 4-5 పేజీల మెమో ఇచ్చింది. జనవరి 2వ తారీఖున ఏంటంటే, అరే బాబు ఈ 22A సమస్య చాలా తీవ్రంగా ఉంది, ఏ రికార్డు మీకు ఉన్నా రైతు దగ్గర ఏ రికార్డు ఉన్నా ఒక్క రికార్డు ఉన్నా కానీ వాళ్ళకి ఇచ్చేయండి అన్నారు. ఒక్క రికార్డు ఉన్నా కానీ వాళ్ళకి ఇచ్చేయండి అని రాశారు. రాసి 7 నెలలు అయింది ఇప్పటికి, ఏమీ చలనం లేదు. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో కలెక్టర్ గారు ప్రతి గ్రామం ఒక నెలలో 4 సార్లు విజిట్ చేసి 4 వారాల కార్యక్రమం అని పెట్టారు. అది బ్రహ్మాండంగా ఉంది. మిగిలిన కలెక్టర్లు అందరూ అది ఫాలో కండి అని చెప్పి ఇంకొక 4 పేజీల మెమో ఇచ్చారు. ఎప్పుడుది? మే నెలలో. ఎంతమంది కలెక్టర్లు ప్రతి గ్రామం ఎంఆర్ఓలు కానీ ఇంకొకరు కానీ 4 సార్లు విజిట్ చేశారండి. ఎన్ని సమస్యలు తీర్చారు? ముఖ్యంగా 22A విషయంలో ఇదేం కాదు. మే నెలలోనే 19వ తారీఖున ఒక CCLA స్పెషల్ చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి 1 గంట సేపు చెప్పారు, అట్లా చేయండి ఇట్లా చేయండి అని. ఏమీ లేదు. మళ్ళీ జూన్ 9వ తారీఖున ఇంకొక వీడియో కాన్ఫరెన్సు, ఏమీ చలనం లేదు. ఎక్కడున్నది అక్కడే ఉంది. మేము తిరుపతిలోను కర్నూలులోను ఇంకా కొన్ని చోట్ల ఈ సమస్యలు తీసుకుని ఒక ముందు ఇంత అడ్డగోలుగా ఉన్న సమస్యలు వాళ్ళకి చెప్తే కళ్ళు తెరుచుకుంటారు అని చెప్పి మేము కొన్ని కేసులే రాసి, బాబు ఈ చూడండి, ఈ చూస్తే మీకు అర్థమైపోద్ది సమస్య తీవ్రత ఏంటో అని చెప్పి వెళ్తే మాకు కనిపించింది ఒకటే. నేను తీసుకెళ్ళిన దాంట్లో బొక్క వెతకడానికి ట్రై చేస్తున్నారే తప్ప ఇందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో చూసే ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి లేదు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక నిజంగానే రాజుల్లాగా వాళ్ళ ఆలోచన ఉంది, వాళ్ళ బిహేవియర్ ఉంది. నాగార్జున రెడ్డి గారు జడ్జిమెంట్లో ఏం రాశాడంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏం రాశాడంటే, అరే బాబు ఒక 30-40 ఏళ్ల నుంచి ఒక రైతు ఒక పొలం సాగు చేసుకుంటున్నాడు అనుకుందాం, అది నిజంగానే ప్రభుత్వ భూమి అనుకుందాం. అయినా సరే నువ్వు ఆ రైతు భూమిని 22Aలో పెట్టడానికి కానీ, ఆ రైతుని ఖాళీ చేయించడానికి కానీ, ఆ రైతుకి నోటీస్ ఇవ్వడానికి కానీ నీకు హక్కు లేదు. ప్రభుత్వంగా నీకు ఆ హక్కు లేదు. ప్రభుత్వం ఏం చేయాలి మరి? ప్రభుత్వ భూమిని వదిలేసుకోవాలా అంటారు. వదిలేసుకోక్కర్లా. ఆయన జడ్జిమెంట్లు ఏమన్నా అంటే, 2 వ్యక్తుల మధ్యన డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఎలాగైతే వాళ్ళు కోర్టుకు పోయి డిక్లరేషన్ ఆఫ్ టైటిల్, డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ కోసం దావా వేసుకుంటారో, అంటే ఎవరికి హక్కు ఉందో మీరే తేల్చండి అని జడ్జి గారిని అడుగుతారో, అట్లాగే నువ్వు కూడా ప్రభుత్వం ఒక పార్టీగా సివిల్ కోర్టుకి వెళ్ళి ఒక దావా వేసి
ఇది ప్రభుత్వ భూమి అండి, ఎల్లయ్య గారు దీంట్లో సాగు చేసుకుంటున్నాడు, ఇది నా భూమి అని చెప్పి నా రైట్కి టైటిల్కి డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పి డిక్లరేషన్ తెచ్చుకుని అప్పుడు మాత్రమే ఈ ఎల్లయ్య గారికి నోటీస్ ఇచ్చి ఖాళీ చేయించగలవు. ప్రభుత్వానికి ప్రత్యేకమైన అధికారాలు ఏముండవు. వ్యక్తులకి ఏ హక్కులు ఉంటాయో ప్రభుత్వానికి కూడా అంతవరకే హక్కులు ఉంటాయి అని చెప్పాడు. ఈ మాట నేను ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్కి చెప్తే, ఏమండి జడ్జిమెంట్లో ఇట్లా రాసి ఉంది, మీరు సివిల్ కోర్టుకు పోయి దావా వేయలేదు సరికదా, కనీసం మాకు నోటీస్ కూడా ఇవ్వకుండా 22 పెట్టేశారండి, ఇది అన్యాయం కదా, మీరు సివిల్ కోర్టులో దావా కదా వేయాలి అని అంటే ఆయన ఒక రకంగా వెటకారంగా నవ్వాడు. ఏంట్రా మమ్మల్ని దావా వేయమంటావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ ప్రపంచంలో ఉండవు అన్నంత వెటకారంగా నవ్వాడు. నేను ఆయన్ని వ్యక్తిగతంగా తప్పు పట్టట్లా, వాళ్ళ ఆలోచన విధానం అది. మేము రాజులమయ్యా, మాకు ఒకటి చెప్పేదేంటి, మేము చెప్పింది అందరూ వినాలి. కోర్టులు కూడా మాకు చెప్పడానికి లేదు, కోర్టు చెబుద్ది, మేము చెయ్యం. ఏం చేస్తుంది కోర్టు, చెప్పండి ఏం చేస్తుంది, మళ్ళీ కంటెంప్ట్ వేసుకో, అదొక 2 ఏళ్ళు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆ తర్వాత కంటెంప్ట్ అయినాక ఏమవుద్ది, హైకోర్టు బాగా కోపం వస్తే హైకోర్టు ఆ కలెక్టర్ని ఎంఆర్ఓని వచ్చి మా ముందు హాజరుగాండి అంటది అని నోటీస్ ఇస్తుంది. వస్తాడు ఎంఆర్ఓ కలెక్టరు వచ్చి దండం పెట్టి, సార్ ఆ రోజున నేను లేను సార్, నేను కాదు సార్ ఈ ఆర్డర్ ఇచ్చింది, ఆడెవడో ఇచ్చాడు సార్, కాబట్టి మమ్మల్ని వదిలేయండి సార్ అంటే హైకోర్టు ఏం చేయాలి, ఏం చేస్తుంది బాబు, ఆర్డర్ ఇచ్చింది ఎవడో, ఇవాళ కొత్త బ్యాచ్ వచ్చింది, వీళ్ళు ఏమని శిక్షిస్తారు, అది వాళ్ళ ధైర్యం. నువ్వు ఏం చేసినా మమ్మల్ని ఏం చేయలేవు, ఎన్ని సంవత్సరాలున్నా మా దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిందే తప్ప మీరు మమ్మల్ని కాదని మీరు ఎక్కడికి పోలేరు అనే ఆలోచన మనస్తత్వం వాళ్ళలో ఇంకిపోయి ఉంది రక్తంలో. మన మునావర్ సాబ్ది ఇట్లనే ఎంఆర్ఓ ఇచ్చాడు ఆర్డరు, ఆర్డీఓ గారిని బాబు ఇంప్లిమెంట్ చేయండి ఎంఆర్ఓ ఇచ్చాడని అంటే ఒక ఆర్డీఓ గారు ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టపడ్డాడంట, సుముఖంగానే ఉన్నాడు. వాళ్ళ ఆఫీసులో సూపరింటెండెంట్ వచ్చి ఇది చేయడానికి వీల్లేదు అని కాలాటం పెట్టాడు. వాడు ఫైల్ పెట్టాడు, ఫైల్ పెట్టినా కానీ ఏదో ఒకటి ఆర్డీఓ చెవిలో చెప్తాడు, సార్ ఇది చేస్తే మీ ప్రాణం మీ కొంప మునిగిద్ది, మీ ఇష్టం అని చెప్తాడు. ఆర్డీఓ నాకేం పట్టింది, ఏమన్నా ఈ గోళ నాకెందుకురా అని చెప్పి వదిలేసాడు. అంటే మనం ఎవడు దయాదాక్షిణ్యాల మీద బతకాలి, ఒక ఆర్డీఓ ఆఫీసులో సూపరింటెండెంట్ దయాదాక్షిణ్యం మీద, ఎంఆర్ఓ ఆఫీసులో గుమస్తా దాక్షిణ్యం మీద బతకాలా మనం? మన ఆస్తి మనం ఉంచుకోవడానికి, మన ఆస్తి మనం అమ్ముకోవడానికి వీళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతకాలా? ఆ పరిస్థితిలో ఉన్నావా మనం? ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ పెద్దలు, సీనియర్ అధికారులు, సీసీఎల్ఏలు, చీఫ్ సెక్రటరీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి తెలియక కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ కింద నుంచి పైకి వెళ్తారు కాబట్టి తెలుసు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు నిజంగా ఈ 22 years ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్నా కానీ మీ వ్యవస్థ మిమ్మల్ని పని చేయనివ్వదు. ఈ వ్యవస్థని మీరు ఏమీ చేయలేరు. అది రిపీటెడ్గా మాకు అర్థమవుతానే ఉంది, రుజువు అవుతానే ఉంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నాలన్నీ, వృధా ప్రయాసాలన్నీ మానేసి, మీరు ఎట్లా అయితే మొన్న బనగానపల్లి ఏరియాలో 2200 ఎకరాలు విడిపించారో, ఆవులపల్లిలో 900 ఎకరాలు విడిపించారో, ఒక్క కలం పోటుతో, ఒక్క ఆర్డర్తో, ఒక గవర్నమెంట్ మెమోతో రాష్ట్రంలో ఉన్న 20 లక్షల ఎకరాలని 2014 జనవరి 1వ తారీఖున ఉన్న యథాస్థితి స్థానానికి రోల్ బ్యాక్ చేయండి. ఇది ఒక్కటే మీరు చేయగలిగింది, మీరు చేయాల్సింది. దీనికి ఎందుకు మీకు ఇంత భేషజం ఎందుకు అడ్డు వస్తుంది? 10 లక్షల మంది కుటుంబాల ప్రాబ్లం ఇది, ఒకళ్ళిద్దరిది కాదు, ఇది మామూలు సమస్య కాదు. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్పుడు ఎట్లా అయితే రైతులందరూ కలవరపడి ఒక రకమైనటువంటి యుద్ధం చేయాల్సి వచ్చిందో, 22A తప్పు సరిదిద్దుకోవడానికి కూడా అదే రకమైన యుద్ధం చేయాల్సి వస్తుంది. దురదృష్టకరం, ఎందుకంటే ఒక్క సంతకంతో పోయేదాన్ని ఇక్కడ దాకా తెచ్చుకుంటున్నారు. రైతులను ఇంత క్షోభ పెడుతున్నారు, రోడ్డు మీదకి లాగుతున్నారు. అవసరం ఏంటి? ప్రభుత్వాలు ఉన్నది దేనికి? ప్రజాప్రభుత్వాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నది దేనికి? మనల్ని రోజు ఏడిపిస్తాను. నాకు టైం ఉంటే పోయి అరే నీళ్లు పోవట్లేదని ఒక కాలువ దూకోవడానికి ట్రై చేస్తానా, లేకపోతే పొలం ఎట్లుందో చూసుకుని దానికన్నా మందు కొట్టాలేమో, మందులు వేయాలేమో చూసుకుంటానా, అయితే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతానా? నాకేం కర్మ ఇది? నా పనులన్నీ మానుకుని మీ చుట్టూ ఎంత తిరిగినా కానీ అయ్యేటట్టు కూడా లేదు. ఆయన అన్నట్టు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే, ఎంఆర్ఓల దగ్గరికి వెళ్తే వాళ్ళు అడిగే డిమాండ్లు ఒక రకంగా ఉన్నాయి. నాకెంత ఇస్తావు, లేకపోతే ఇందులో వాటా ఎంత ఇస్తావు? అదే కొంచెం అర్బన్ ఏరియాకి వచ్చిందనుకోండి, నంద్యాల టౌన్ దగ్గరికి వచ్చిందనుకోండి పొలం, నేను ఒక 5 రూపాయలు ఇస్తాను, నాకు అమ్మి, లేకపోతే ఇది సాల్వ్ కాదు, నీ ఇష్టం. ఈ బేరాలు పెడతాం. ఏం చేయాలి అసలు మనం? కాబట్టి ఈ 22A బాధ్యతలు అందరూ ఒక సంఘటితమై పోరాటం చేస్తే తప్ప మనకి ఈ సమస్య సాల్వ్ కాదు అనేది మనకు అర్థమైపోయింది. దాని గురించే మా ప్రయత్నం అంతా. నంద్యాలలో ఉన్న బాధితులందరూ కూడా, ఇప్పుడు పుల్లయ్య గారు ఉన్నాడు,
దశరారెడ్డి గారు ఉన్నారు, ఆయన లీడ్ తీసుకోదలిస్తే ఎక్కడో చోట సంఘటితమయ్యి 22a.in అని ఒక వెబ్సైట్ కూడా స్టార్ట్ చేసాం. అందులో పేర్లు నమోదు చేయండి. ఇక్కడ ఒక సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చాం, దానికి వాట్సాప్ మెసేజ్లు చేయండి. ఫోన్లు కాల్ చేయమాకండి, ఎవరు ఎత్తరు. మెసేజ్లు పెట్టండి, మీరేంటో మీ సమస్య ఏంటో మా దగ్గర కంప్యూటర్లో పడేసి ఉంచుతాం. ఇంకెప్పుడైనా నల్గొండ జిల్లా బాధితులందరినీ ఒక చోట చేర్చాల్సి వస్తే మీ అందరికీ సమాచారం ఇస్తాం. ఇదే రకంగా అన్ని జిల్లాల్లోనూ తిరిగి అన్ని జిల్లాల్లోనూ బాధితుల్ని ఒక చోటకి చేర్చడం ద్వారా మాత్రమే వాళ్ళకి మనం ఒక్కళ్ళమే కాదురా ఒంటరి పోరాటం చేయక్కర్లేదు, మనలాగా ఇంకా లక్షల మంది ఉన్నారు అనే ధైర్యం వాళ్ళలో కలుగుతుందని చెప్పి మా ఉద్దేశం. దీనికోసమే అన్ని జిల్లాలు తిరగబోతున్నాం. కాబట్టి ఈ విషయంలో నంద్యాల ప్రజలు చూపించినటువంటి చొరవ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము పిలవగానే మీరు వచ్చి చూపించినటువంటి ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ది మీడియా ఆల్సో. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి అడగచ్చు. ఇచ్చారు, తర్వాత స్టేట్ డీల్ ఉంది. ఇప్పుడు పాతకాలంలో స్టేట్ డీల్ ఇచ్చారు, గవర్నమెంట్ పన్ను కట్టుకుంటే అవి ఉన్నాయి. రిజిస్టర్ కూడా అయినాయి సార్ 2014 వరకు కొన్ని. మాకు తర్వాత నేను ల్యాండ్ కన్వర్షన్ కూడా చేశాను, కానీ ఇప్పుడు అవి కావడం లేదు సార్. అది ఏమనంటే అది ఒకసారి సీకింగ్ వస్తుంది, నాకు 22A కాదు 22 సీకింగ్ అని చెప్తున్నాను. చెప్తా. 22AC 22Aలో 5 రకాలు ఉన్నాయి, ABCDE. 22AC కింద వచ్చేది ఏంటంటే ఈనాం భూములు. ఈనాం భూములని 22AC కింద పడేస్తారు. ఈ ఈనాముల విషయంలోనూ అసైన్మెంట్ల విషయంలోనూ మాజీ సైనికులకి స్వాతంత్ర సమర యోధులకి ఇచ్చిన భూముల విషయంలోనూ ఏం చేయాలి అని చెప్పి ఈ నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంట్లో క్లియర్గా ఉంది. దీన్ని ఫాలో అయితే చాలాళ్ళు, ఇది ఫాలో అవ్వక మనకు వచ్చిన తిప్పలన్నీ. కాబట్టి ఈనాం భూమి అయినప్పటికీ కూడా అది ప్రభుత్వ భూమి అవ్వదు. ఈనాంలో సాగు చేసుకుంటున్న వాళ్ళకే అది చెందుతుంది. 50-60 సంవత్సరాలు కంటిన్యూస్ ఎంజాయ్మెంట్ కనుక మీరు చూపించగలిగితే అది ప్రభుత్వ భూమి కాదు, ఈనాం హక్కుదారులకే చెందుతుంది అని చెప్పి జడ్జిమెంట్లో క్లియర్గా ఉంది. కాకపోతే దేవుడి పేరుని ఇచ్చిన ఈనాం అయితే మాత్రం దేవాదాయ శాఖకే చెందుతుంది. అది మీరు ఎప్పటికీ దాని మీద మీకు హక్కు రాదు. సర్వీస్ ఈనాం అంటారు దాన్ని. సర్వీస్ ఈనాం భూములు ప్రైవేట్ భూములు కనుకనే లెక్క. అయిపోయినాక ఇది అయిపోయినాక మాట్లాడదాం. చెప్పారు పద్మావతి నగరం ఏదో అన్నారు, అదే మాట్లాడదాం. ఉండండి ఇక్కడే ఉండండి. మీడియా మిత్రులు ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇక్కడే ఉంటాం. వాళ్ళు వచ్చినటువంటి బాధితులు కేసులు మాకు తెలిసినంత వరకు మీకు చెప్పగలిగింది చెప్పి, అందులో కొన్ని మరీ బహిరంగమైన కేసులు ఉంటే వాటిని కూడా కలెక్టర్ గారికి ఇచ్చే మెమరాండంలో ఇంక్లూడ్ చేసి, కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి, బాబు ఇంత గుడ్డిగా చేశారు చూసుకోండి అని చెప్పి, ఆ తర్వాత మనందరం ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. దయచేసి వీలున్నంత మంది మాతో పాటు కలెక్టరేట్కి రావాల్సిందిగా కోరుతున్నాం.